వెనుక మాట్లాడే అలవాటు నాకు లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్తా. అందుకే చాలామందికి నేను నచ్చనివాడిగా మిగిలిపోయా. మాట తప్పడం, మనిషిని వాడుకోవడం నా రక్తంలో లేదు. స్నేహం చేస్తే మనసారా ప్రేమిస్తా. మోసం చేస్తే చాలా హీనంగా ద్వేషిస్తా. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడను. ఎందుకంటే ఒక అద్భుతమైన పుస్తకం అందరికీ అర్థం కాదు. చదవడం వచ్చిన వాడికే దాని విలువ తెలుస్తుంది. కాలం గాయాలను మాన్పదు. గాయాలతో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వెనుక మాట్లాడే అలవాటు నాకు లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్తా. అందుకే చాలామందికి నేను నచ్చనివాడిగా మిగిలిపోయా. మాట తప్పడం, మనిషిని వాడుకోవడం నా రక్తంలో లేదు. స్నేహం చేస్తే మనసారా ప్రేమిస్తా. మోసం చేస్తే చాలా హీనంగా ద్వేషిస్తా. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడను. ఎందుకంటే ఒక అద్భుతమైన పుస్తకం అందరికీ అర్థం కాదు. చదవడం వచ్చిన వాడికే దాని విలువ తెలుస్తుంది. కాలం గాయాలను మాన్పదు. గాయాలతో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వెనుక మాట్లాడే అలవాటు నాకు లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్తా. అందుకే చాలామందికి నేను నచ్చనివాడిగా మిగిలిపోయా. మాట తప్పడం, మనిషిని వాడుకోవడం నా రక్తంలో లేదు. స్నేహం చేస్తే మనసారా ప్రేమిస్తా. మోసం చేస్తే చాలా హీనంగా ద్వేషిస్తా. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడను. ఎందుకంటే ఒక అద్భుతమైన పుస్తకం అందరికీ అర్థం కాదు. చదవడం వచ్చిన వాడికే దాని విలువ తెలుస్తుంది. కాలం గాయాలను మాన్పదు. గాయాలతో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వెనుక మాట్లాడే అలవాటు నాకు లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్తా. అందుకే చాలామందికి నేను నచ్చనివాడిగా మిగిలిపోయా. మాట తప్పడం, మనిషిని వాడుకోవడం నా రక్తంలో లేదు. స్నేహం చేస్తే మనసారా ప్రేమిస్తా. మోసం చేస్తే చాలా హీనంగా ద్వేషిస్తా. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడను. ఎందుకంటే ఒక అద్భుతమైన పుస్తకం అందరికీ అర్థం కాదు. చదవడం వచ్చిన వాడికే దాని విలువ తెలుస్తుంది. కాలం గాయాలను మాన్పదు. గాయాలతో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. వెనుక మాట్లాడే అలవాటు నాకు లేదు. భయపడే అవసరం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్తా. అందుకే చాలామందికి నేను నచ్చనివాడిగా మిగిలిపోయా. మాట తప్పడం, మనిషిని వాడుకోవడం నా రక్తంలో లేదు. స్నేహం చేస్తే మనసారా ప్రేమిస్తా. మోసం చేస్తే చాలా హీనంగా ద్వేషిస్తా. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదని బాధపడను. ఎందుకంటే ఒక అద్భుతమైన పుస్తకం అందరికీ అర్థం కాదు. చదవ